ప్రౌఢకవులు కూడా చేసిన అభివ్యక్తులు లాంటి అభివ్యక్తులు కొన్ని ఉన్నాయి. దీంట్లో కాటుక దిద్దిన కన్నుల నీడన కాటుక దిద్దిన కన్నుల నీడన సేద తీరుతుంటే కనురెప్పల కొమ్మలు విద్యామర్లై కనురెప్పల కొమ్మలు విద్యామర్లై వేస్తున్నాయి. ఇట్లా ప్రౌఢకవులు ప్రయోగించిన నాటి ప్రయోగాలు కూడా దీంట్లో ఉన్నాయి. అయితే ఒక సుగుణం ఏంటంటే మిత్రునికి భాష మీద పట్టు ఉంది. భాష మీద పట్టు లేక ఇప్పుడు చాలామంది కవిత్వం రాస్తున్నారు. భాష మీద అవగాహన లేకుండా, కవిత్వం మీద అవగాహన లేకుండా చాలామంది రాస్తున్నారు. అట్లా కాకుండా ప్రమోదకు భాష మీద అవగాహన ఉంది, అభివృద్ధి మీద అవగాహన ఉంది. ఏదైనా ఒక వస్తువుని కవిత్వంగా చేసే ఆ నేర్పు ఉంది. మరి వీటన్నిటితో పాటు ఈ మేలు చింత, ఇది సామాజిక చింత కావాలని కోరుకుంటూ సమాజంలో అనేక అంశాలు ఉంటాయి. వాటన్నిటిని అధ్యయనం చేసి వాటిని చూసి కళ్ళుంటే చూసి వాక్కుంటే రాసి ప్రపంచం ఒక పద్మవ్యూహం, కవిత్వం ఒక తీరంజాలం అన్నట్టు తెలిసి అట్లానే మన కళ్ళతోని చూసి మన వాక్కుతోని రాసి మిత్రుడు మళ్ళీ ఈ సమాజానికి, ఈ సమాజంలో సామాజిక కవిత్వం రాస్తాడని, సామాజిక చింతన నుండి కవిత్వం రాస్తాడని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి, విన్న మిత్రులందరికీ, పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. నమస్కారం.